ఇచ్చారు. సో యాక్చువల్గా గత 10 రోజుల నుంచి మనం వాటర్ సప్లై విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఎందుకంటే మనకి ఎస్ఎస్ ట్యాంకులో చాలా నీరు అడుగంటిపోయి ఉన్నాయి. సో లాస్ట్ 10 డేస్ నుంచి కూడా టౌన్ అంతా ఒక 10 ట్యాంకర్స్ పెట్టి వాటర్ని వచ్చేసి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడికంతా సరఫరా చేయడం జరుగుతుంది. సో మనకు నిన్న ఈవినింగ్ లేదా రాత్రి సమయానికంతా మన తుంగభద్ర నుంచి వాటర్ రావడం జరిగింది. సో దాని నుంచి కూడా మనం ఏర్పాట్లు చేసుకొని అక్కడి నుంచి మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లోకి నీటిని తోడుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేశాము. మ్యాక్స్ ఇంకా 2 రోజుల్లో పంపింగ్ స్టార్ట్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీళ్లు నిల్వ చేసుకున్నటువంటి తర్వాత సో మళ్ళీ రాబోయేటువంటి ఒక వారం నుంచి 10 రోజుల్లో యథావిధిగా ముందు ఏ విధంగా అయితే టౌన్లో వాటర్ సప్లై జరుగుతూ ఉందో అదేవిధంగా జరపడానికి అన్ని ప్రయత్నాలు చేసుకుంటాము. సో ఈ 1 వీక్ కాలము కొంచెం అందరూ అర్థం చేసుకొని ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ట్యాంకర్స్ గురించి మాట్లాడితే అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాము. ఒక వారం 10 రోజుల లోపల మనకు ముందు ఏ విధంగా అయితే నీటి సరఫరా జరుగుతుందో అదేవిధంగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో మాకు సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.